ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి సంఘానికి రాసినటువంటి ఆ యొక్క పత్రిక ద్వారా మన జీవితంలో ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వాటిని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. సరే, చదువుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి ముందుకెళ్దాం. ఏ హేతు చేత కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ఆధార్యపడవద్దని వేడుకొంచున్నాను. అవి మీకు మహిమకరములై ఉన్నవి. ఆమేన్. శ్రమలు మహిమకరములై ఉన్నవంట. శ్రమ మహిమకరమై ఉన్నదంట. నిజంగా బాగా చదువుకునేటువంటి విద్యార్థి ఏం చేస్తాడంటే, ఎప్పుడు పరీక్షలు వస్తాయా అంటే, పరీక్షలు అయిపోయింటే ఖచ్చితంగా నేను అందులో మంచి పాస్ అవుతాను, మంచి ర్యాంక్ వస్తానే ఉద్దేశంతో ఎప్పుడు ఎదురు చూస్తాడో చదువుకునేటువంటి వ్యక్తి, బాగా చదివినటువంటి వ్యక్తి, బాగా సిద్ధపడినటువంటి వ్యక్తి. కాబట్టి చదువుకున్న వ్యక్తికి, బాగా సిద్ధపడిన వ్యక్తికి శ్రమలు ఎందుకనంటే ప్రమోషన్స్ కోసం, పరీక్షలు ప్రమోషన్స్ కోసం. అలాగే ఆత్మలో నలుగుతున్నటువంటి వారికి, ఆత్మలో సిద్ధపడినటువంటి వారికి, ఆత్మానుసారంగా మరి జీవిస్తున్నటువంటి వారికి ప్రతి శోధన కూడా ఎలా మార్చబడుతుంది అంటే ఇక్కడ మహిమకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు నామములో నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి శ్రమ, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి శోధన, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని దేవుడు మహిమకరంగా మారుస్తాడు. దావీదు విషయంలో చూసినట్లయితే మరి పొరపాటు చేశాడు. ఆయన బెత్షెబా విషయంలో తప్పు చేశాడు, తప్పిదం చేశాడు. ఆ తప్పిదాన్ని సరి చేసుకోవటానికి ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. తన యొక్క ఉన్న సింహాసనాన్ని విడిచిపెట్టాడు, నేల మీద పొర్లి మరి ఆ ముఖాన్ని నేల మీద పెట్టుకుని రాజ్య వస్త్రాలు తీసి పడేసి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఫలితం చూస్తే శూన్యంలా కనిపించింది మనకి. చేసిన ప్రార్థనకు ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ లేటుగా వచ్చింది. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, దావీదు బెత్షెబా కడుపులో ఉన్న బిడ్డ పుట్టాడు. ఆ పుట్టినటువంటి బిడ్డకు జబ్బు వచ్చింది. ఆ బిడ్డ బ్రతకాలి. ఇది అక్రమ సంతానం. అది పాపంలో పుట్టినటువంటి బిడ్డ. దేవుడు పాపాన్ని దీవించాడు ప్రియులారా. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క బెత్షెబా భర్త యూరియా ఉండగానే ఈయన ఏం చేశాడు? తప్పు చేశాడు. కాబట్టి అది వ్యభిచారం అవుతుంది. వ్యభిచారంలో పుట్టినటువంటి బిడ్డను దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఆ బిడ్డ బ్రతకడానికి దేవుడు సహాయం చేయలేదు. కానీ దానియేలు మాత్రం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాడు. దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో, దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో, దేవుడు ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని చెప్పేసేసి. విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు ఆ విషయంలో కలుగు చేసుకోలేదు, కానీ దావీదు చేసిన ప్రార్థన మాత్రం వృధా కాలేదు. ఈ సత్యం తెలిసిన రోజున నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఫలితం లేదని ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వవు. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడంటే, మీ నిమిత్తమైన నాకు వచ్చినటువంటి శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరమై ఉన్నవి. శ్రమలు మహిమకరంగా మార్చబడతా ఉన్నాయి. శ్రమలు, శోధన, వేదన, బాధ, ఆందోళన, దుఃఖము ఇవన్నీ మహిమకరంగా మారుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు విన్నటువంటి నా ప్రియమైనటువంటి యవనస్తులారా, వృద్ధులారా, లేకపోతే చిన్నల పెద్దలు ఎవరైనా సరే ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడు శోధన వచ్చినా కూడా దాని గురించి మీరు నలిగిపోవద్దు. ఎప్పుడు శోధన వచ్చినా సరే దాన్ని బట్టి కృంగిపోవద్దు. మరి ఎలా ఉండాలి బ్రదర్? మాకున్న సమస్యలు అలాంటివి, మాకున్న అప్పులు అలాంటివి, మాకున్న జీవితం అలాంటిది, మాకున్న జీతం అలాంటిది, మాకున్న ఇన్కమ్ అలాంటిది. కాబట్టి మేము ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇటువంటి శ్రమలు గుండా మేము వెళ్తున్నాం, ఇటువంటి శోధనలు గుండా మేము వెళ్తున్నాం. మరి మా జీవితాన్ని మేము ఎలా ప్రారంభించాలి, అసలు ఎలా కొనసాగించాలి మాకు అర్థమైన పరిస్థితిలో, దిక్కుతోచిన పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పి మీలో చాలామంది ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అయితే ఒక మాట నా ప్రియులారా, దావీదు జీవితంలో తప్పు చేశాడు, అది ఎవరు చూడలేదనుకున్నాడు. మహారాజు గారు కాబట్టి రహస్యంగా చేసినటువంటి పాపం ఎవరు చూడలేదనుకున్నాడు. కొన్నాళ్ళు పోయాక ఆ యొక్క యూరియా గారి భార్య బెత్షెబా గారు గర్భవతి అయిందని తెలిసి అందరిలో ఏం చేశారంటే, నా దగ్గర పనిచేస్తున్నటువంటి సైనికుడు భార్య కన్సీవ్ అయ్యింది కాబట్టి ఆమె భర్త చనిపోయే యుద్ధంలో కాబట్టి ఆమెను నేను భార్యగా స్వీకరిస్తున్నానంటే అందరి దృష్టిలో మంచుడైపోయాడు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అందరి దృష్టిలో ఎలాగుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మో, చూసావా, ఆ యొక్క మరి సైనికుడు భార్యను, గర్భవతి అయిన స్త్రీని భర్తగా ఉన్నాడు, భార్యగా స్వీకరించాడు. ఎంత మంచి మనసు దావీదు అనేటువంటిది లోకంలో వెలుబడి చేస్తూ ఉంది. లోకంలోకి అలా వెళ్ళింది, కానీ జరిగినటువంటి సిచ్యువేషన్ వేరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ పట్ల ఒక గొప్ప అద్భుతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే, తర్వాత ఆ విషయాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయలేదని చెప్పి ఒక ప్రవక్త ద్వారా తెలియజేశాడు. దావీదు గారు, ప్రజలందరూ మేము మెచ్చుకుంటున్నారు,
మీకు కూడా తప్పు చేసినటువంటి భావన కూడా అనిపించలేదు. కానీ దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పినప్పుడు ఆ బిడ్డ జబ్బు పడితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట, దేవుడు ఏమన్నా కనికరిస్తాడని. ఎప్పుడైతే చనిపోయే బిడ్డ వెంటనే విరమించుకున్నాడో ఇంక దాని గురించి ఆలోచించడం మానేశాడు. దేవుని స్తుతించడంలో ముందుకెళ్ళిపోయాడు. ప్రియులారా గమనించాలి, దేవుని హత్తుకునేటువంటి వారు, దృష్టి దేవుని మీద ఉన్నటువంటి వారు శ్రమల్లో ప్రార్థన చేస్తారు, ఫలితాలు కొరకు ప్రార్థన చేస్తారు, స్తుతిస్తారు. ఫలితాలు రాకపోయినా కూడా ప్రభుని స్తుతిస్తానే ముందుకెళ్ళిపోతారు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అనుకున్న ఫలితం రాకపోయినా కానీ స్తుతి ఆపరు. హల్లెలూయా. నువ్వు ఊహించిన జరగకపోయినా సరే దేవునికి దగ్గర అవుతారు, దేవుని స్తుతిస్తారు. అది దేవుని బిడ్డల లక్షణం. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది, నేను అనుకున్న ఉద్యోగం రాలేదు కాబట్టి, నేను అనుకున్న పని జరగలేదు కాబట్టి ఇంక నేను దేవుని సన్నిధికి వెళ్ళను, ఇంకా దేవుని స్తుతించను, ఇంక అంతగా ప్రార్థించాలని మనసు రావట్లేదు. ఎన్నో మ్యాచెస్ వస్తామన్నా కానీ ఒకటి సెట్ అవ్వట్లేదు. ఎన్నో ఉద్యోగాలు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కానీ ఒకటి రావడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ అన్నీ విఫలమవుతూ ఉన్నాను. కాబట్టి దేవుడు నా విషయంలో ఏ మేలు చేయట్లేదు, దేవుడు నాకేమీ కార్యం చేయట్లేదు, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు నన్ను చూడడం లేదు అనేటువంటి ఆలోచన నీకు వస్తుండొచ్చు. ఎంతో కాలంగా విశ్వాసంలో కొనసాగుతున్నానే, ఎంతో కాలంగా నమ్మకంగా జీవిస్తున్నానే, ఎంతో కాలంగా మంచి జీవితమే కానీ ఫలితం లేదే అనేటువంటి ఆలోచన నీకు వచ్చినట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నటువంటి మాటను ఒకసారి గుర్తు తెచ్చుకోండి ప్రియులారా. నాకు వచ్చినటువంటి శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు. అరే, ఇంత గొప్ప సేవకుడినా, ఇంత గొప్ప స్థితిలో ఉన్నాడు, ఇంత గొప్ప వ్యక్తి, ఈయనకే శ్రమలు వచ్చేయంటి, ఎందుకని వచ్చాయని, ఇంక మనమెంత? అపోస్తలుడైన పౌలు గారికి ముళ్ళు ఉంది కాబట్టి ఇంక మనమెంత? ఇటువంటి కంపారిజన్ చేసుకోవద్దు. ప్రతి శ్రమ, ప్రతి శోధన మహిమకరంగా మార్చే మహోన్నతుడు మనకున్నాడు. ఆమేన్. మహిమకరంగా మార్చే మహోన్నతుడు మనకున్నాడు. కాబట్టి శ్రమను మహిమకరంగా మార్చుకుందాం మనం. హల్లెలూయా. ట్రాన్సాక్షన్ చేసుకుందాం. నీ శ్రమలు నాకు ఇచ్చేసాయి, నీ చింత నాకు ఇచ్చేసాయి, నీ యొక్క మానసిక ఒత్తిడి నాకు ఇచ్చేసాయి, నువ్వు మనశ్శాంతిగా జీవించు, క్షేమకరంగా జీవించు అని యేసయ్య చెప్తున్నాడు. ఎవరు చెప్తారండి ఇలాగా? నీ సమస్యలని నా మీదేసి, నీ ఆలోచన యావత్తు నా మీదేసి నువ్వు హాయిగా పడుకో. నిజంగా ఎవరిని మనసు దేవుని మీద అనుకుంటుందో వాళ్ళు పూర్ణ శాంతి గలవానిగా ఉంటారు. ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా సరే, జీవితం ఎంత గందరగోళంగా వెళ్తున్నా సరే హాయిగా ఉండగలుగుతావు. చాలా చాలా చెప్తారులే బ్రదర్ ప్రసంగాలు కాబట్టి. ఇలాగా ప్రసంగాలు చెప్పట్లేదు, నేను నా యొక్క అనుభవాలు చెప్తున్నాను, నేను జీవించిన జీవితాన్ని చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఉన్న ఉద్యోగం ఊడిపోయినా కూడా దేవుని స్తుతించాం. ఉన్న ఉద్యోగాన్ని తీసేసినా సరే వెంటనే దేవునికి దగ్గర అయ్యాం తప్ప, ఎందుకు ప్రభా ఇలా జరిగింది, ఎందుకు ప్రభా మాకు ఈ యొక్క విషయంలో ఎలా జరిగింది అని ఎప్పుడు మేము దేవుణ్ణి ప్రశ్నించింది లేదు. స్తుతించడం తప్ప ప్రశ్నించడం నేర్చుకోలేదు. కాబట్టి స్తుతించేవారు ప్రశ్నించలేరు, ప్రశ్నించేవారు స్తుతించలేరు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? స్తుతించేవారు ప్రశ్నించలేరు, ప్రశ్నించేవారు స్తుతించలేరు. హూ ఆర్ యూ? ఎవరు మీరు? ప్రశ్నించేవారా, స్తుతించేవారా? గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను ప్రశ్నించే వ్యక్తిని కాదు, స్తుతించే వ్యక్తిని. నేను స్తుతించే వ్యక్తిని. హల్లెలూయా. నా యేసే నేను ప్రశ్నించలేను. ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు అది రాలేదు, ఎందుకు ఇది ఓడిపోయాం, ఎందుకు ఇది మరి నష్టపోయాం, ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించాం మేము. మరేం చేస్తాం? ప్రభుని స్తుతింతాం. ఈరోజు నష్టాన్ని దేవుడు 10 లాభంగా మార్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క మరి శ్రమలో దేవుడు మహిమకరంగా మార్చే మహోన్నతుడు మనకున్నాడు. ఎటువంటి శ్రమ నుంచైనా విడిపించేటువంటి మన విమోచకుడు సజీవుడు మనకున్నాడు. ఆమేన్. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈ రోజున శ్రమల గురించి, ఈరోజు శ్రమల గురించి నువ్వు ఆలోచిస్తే ఇక్కడ కూర్చోవద్దు. మహిమ గురించి ఆలోచించు. మహిమ గురించి ఎదురు చూడు. హల్లెలూయా. ఎగ్జామ్స్ బాగా రాసిన వాళ్ళు ఏం చేస్తారంటండి, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని ఎదురుస్తుంటుంటారు, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని ఎదురుస్తుంటుంటారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ వీరి యొక్క జీవితంలో గొప్ప హెచ్చింపునిస్తుంది. ఆ పరీక్షలో వచ్చే ఫలితాలు వీళ్ళకి మంచి పేరు తెస్తుంది. ఆమేన్. పరీక్ష బాగా రాయనోడికి ఎలా ఉంటుంది తెలుసా? అమ్మ ఇంకో 2 రోజులు ఆగితే బాగుండు రిజల్ట్, ఈ రిజల్ట్ రాకపోతేనే బాగుండు, లేకపోతే ఏదో మోసం అయిపోయిందని చెప్పేసి ఇది ఎత్తేస్తే బాగుండు, ఎగ్జామ్ లేకుండా చేస్తే బాగుండు, క్యాన్సిల్ చేస్తే బాగుండు అనుకుంటారు. కానీ బాగా రాసినాడు, బాగా ప్రిపేర్ అయినాడు, ఎప్పుడు వస్తాయి ఆ ఫలితాలు? ఆమేన్. అవి నన్ను మహిమకరంగా చేస్తాయి. ఆ ఫలితాలు నన్ను మంచి స్థితిలో పెడతాయి, నాకు మంచి పొజిషన్ ఇస్తాయి, నాకు మంచి ప్రమోషన్ ఇస్తాయి. ఆమేన్. ఈరోజు మీరు రిజల్ట్స్ కొరకు ఎదురుస్తున్నారా, లేకపోతే ఉన్న సిచ్యువేషన్ బట్టి దూషిస్తూ ద్వేషిస్తూ గడిపేస్తూ ఉన్నారా? మీరున్నటువంటి జీవితంలో, మీరున్న పరిస్థితిని బట్టి ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని చెప్పి అక్కడే ఆగిపోయి సణుగుతూ ఉన్నారా?
సనిగేవారు స్తుతించలేరు, ప్రశ్నించేవారు స్తుతించలేరు. ఈ ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహిస్తున్నారని నేను నమ్ముచున్నాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ప్రశ్నించే వాళ్ళు స్తుతించలేరు, స్తుతించే వాళ్ళు ప్రశ్నించలేరు. కాబట్టి ఇక్కడ పౌలు గారు అద్భుతమైన విధానం చెప్తున్నాడు. హలో, మీరు ఎవరు రావద్దులే, నేను వచ్చేస్తానులే. నాకు ఎదురు రావసరం లేదులే, నన్ను పికప్ చేసుకోవసం లేదులే, నాకు ఏదో సత్కారాలు అతిథి మరిలు చేరవసరం లేదు, కానీ నాకేదో శ్రమలు వచ్చేస్తున్నాయి. మీ గురించి నేను చాలా శ్రమలు అనుభవిస్తున్నాను, మీ గురించి నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను, మీ గురించి నేను చాలా బాధలు అనుభవిస్తున్నాను. కాబట్టి మీరు బాధపడొద్దు, ఎందుకంటే ఆ శ్రమలన్నీ మహిమకరంగా మార్చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమలని మీకు మహిమకరమై ఉన్నవి, మీకు మహిమకరమై ఉన్నవి. ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా శ్రమల గురించి బాధపడతారా? ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి శోధన గురించి ఆలోచన చేస్తావా? ఈ సత్యం తెలిసినటువంటి నీవు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి కీడు, బాధ, వేదన బట్టి నువ్వు కృంగిపోతావా? నో, నా యేసయ్య నా జీవితాన్ని మహిమకరంగా మార్చేస్తా ఉన్నాడు. ఆమేన్. నా క్రియలను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, నా జీవితాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టే నా జీవితాన్ని లేపేస్తూ ఉన్నాడు, నన్ను ఉన్నతమైన స్థితిలో పెడతా ఉన్నాడు, నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడు అని నువ్వు యెహోవాను బట్టి సంతోషించు. ఆమేన్. అప్పుడు నీ హృదయ వాంఛలన్నీ తీరుతాయంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచాడు. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారి జీవితాల్లో ఎన్నో ఎన్నో ప్రత్యేకమైన బహుమతులు దాచబడి ఉన్నాయి. ఆమేన్. నువ్వు స్వతంత్రించుకోవాలి. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే ఒక ప్రత్యేకత నువ్వు సంతరించుకుని జీవించాలి. నా యేసయ్య నా గురి. ఉద్యోగం గురి పెట్టుకుంటావు, రాదో, డిసప్పాయింట్ అయిపోతావు. కానీ యేసయ్య మాత్రం మారినటువంటి వాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మన యేసయ్య మారినటువంటి దేవుడు, మన యేసయ్య మహోన్నతుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. యేసయ్య నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ హేతు చేత పరలోకమందున భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి నేను మోకాళ్ళుని. చూసారా, పరలోకమందును భూమి మీదను. నువ్వు పరలోకం వెళ్ళిన భూలోకం వెళ్ళిన తండ్రి ఆయనే. ఆయన కుటుంబానికి చెందినటువంటి వారు మనం. నువ్వెవరు అంటే ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను. నా కుటుంబం అది, నా రక్త సంబంధులు వాళ్ళు. చూడండి, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత పూర్ణులగినట్లు ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడవులోతు ఎత్తెంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. పౌలు గారు ప్రార్థించండి, తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాను. మీకు శ్రమ ఉండకూడదని ప్రార్థన చేయట్లేదు. ఏ శ్రమ వచ్చినా ఆ శ్రమను ఎదిరించడానికి కావాల్సిన శక్తి గలవారని ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నిజమైనటువంటి మాస్టర్ ఏం చేస్తారు తెలుసా? ఎగ్జామ్స్లో పక్కన కూర్చుని ఆన్సర్లు చెప్పండి. మీకు నిజమైన ఉపాధ్యాయుడు ఏం చేస్తారు తెలుసా? ఎగ్జామ్స్లో వచ్చి నీకు సహాయం చేయడు. ఎగ్జామ్ హాల్లో అసలు మాట్లాడడం. మరి ఏం చేస్తాడు తెలుసా? ఏ ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా సమాధానం రాయడానికి నేను సిద్ధపరుస్తాడు. ఆమేన్. నీకు సామర్థ్యం వచ్చేలాగా సహాయం చేస్తాడు. క్లాస్ రూమ్లో ఎటువంటి ప్రశ్న ఎగ్జామ్ హాల్లో వచ్చినా కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలో క్లాస్ రూమ్లో నేర్పించి ప్రాక్టీస్ చేయించి నేను సిద్ధపరుస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ మీరు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను, తగిన శక్తి గలవారని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి నిజమైనటువంటి సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళు నేను ప్రార్థన చేస్తాను ఈ సమస్య పోతుంది అని అనరు. ఏ సమస్య వచ్చినా కూడా దాని నుంచి నువ్వు ఎలా జయించాలి. ఆమేన్. ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు దాని నుంచి ఎలా బయటపడాలి, ఎటువంటి సమస్య నుంచి అయినా నువ్వు ఎలా ఎదుర్కోవాలి. ఎందుకంటే అన్నిసార్లు పాస్టర్లు అవైలబిలిటీ ఉంటారా? ఉండరు. అన్నిసార్లు మరి నీకు అందరూ అవైలబిలిటీ ఉండరు. నీకు నువ్వే శక్తి కలిగి ఎటువంటి శ్రమని ఎలా ఎదిరించాలి, ఎటువంటి అప్పుల సమస్యను నువ్వు ఎలా ఎదిరించి బయటపడాలి, ఏ వాక్యాలను ఎత్తుబట్టి ప్రార్థించాలి. హల్లెలూయా. అయ్యగారు అప్పులు ఉంది ప్రార్థన చేయండి. ఎస్ చేస్తారు, నేను కూడా చేస్తాను. కానీ నీవు శక్తి కలిగి ఆమేన్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఆమేన్. నేను కూడా అలాగే
ఎవరికన్నా ప్రార్థన చేయమంటే, దేవా వీళ్ళ అప్పు లేకుండా చెయ్యని ప్రార్థన చేయను, కానీ ప్రభా వీరికి ఉన్నటువంటి అప్పుల సమస్య నుంచి వీళ్ళ బయటపడే సామర్థ్యం వీళ్ళకి ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి అప్పుల సమస్య నుంచి అయినా సరే వీళ్ళ బయటపడే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు. అప్పులు తీర్చుకునే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు. చూసారా, అప్పు ఎగ్గొట్టేమని నేను ఎప్పుడు ప్రార్థన చేయను. కాబట్టి అప్పు ఉంది, వీళ్ళు తీర్చలేకపోతున్నారు, కాబట్టి యేసయ్య ఆ అప్పుని తీర్చుకునే సామర్థ్యం వీళ్ళకి ఇచ్చినందుకు వందనాలు. అటువంటి శక్తి గల వాళ్ళగినట్లు చేసినందుకు వందనాలు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది మన జీవితానికి కావాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. ఇది అసలు ఇప్పుడు ఇదంతా మానేసి మనం మన యొక్క జీవిత విధానం కానీ, మనం వినే వర్తమానాలు కానీ, మనం గడిపే దేవుని సన్నిధి కానీ అంతా ఎలాగున్నది, వాళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళు, ఏవేవో చేస్తూ మన యొక్క అమూల్యమైన సమయాన్ని, దినముల చెడ్డవి గనక సద్వినియోగం చేసుకోమంటుండే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? దేవుని స్తుతించాలి, దేవుని ప్రకటించాలి, దేవుని గొప్పతనాన్ని నువ్వు వివరిస్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తూ ఉండాలి. ఆమేన్. ఇది సత్యం అన్నమాట. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ప్రతి శ్రమ మహిమకరంగా మారుస్తూ ఉన్నాడు. ఆమేన్. శ్రమలో ఉన్నారా? నేను శ్రమల్లో ఉన్నాను ఇప్పుడు ఈ రోజున, కానీ నా దేవుడు నా ప్రతి శ్రమను మహిమకరంగా మార్చే దేవుడు నేను కలిగి ఉన్నాను. ఈ శ్రమ కంటే నా దేవుడు గొప్పవాడు. ఈ శ్రమ నుంచి విడిపించే నా దేవుడు గొప్పవాడు. ఈ శ్రమను మహిమకరంగా మారుస్తాడు నా యేసయ్య. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ సత్యం తెలియనంతకాలం శ్రమలు 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 అని చెప్పి ఆ శ్రమలో నలిగిపోతూ నువ్వు ఆ శ్రమలో నలిగిపోతూ మీరు అటుకులు చేసేటప్పుడు ఎప్పుడైనా చూస్తారు లేదా? అటుకులు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ధాన్యాన్ని నానబెడతారు. ఫస్ట్ కొంచెం మొక్కలు వచ్చి ఇలా చేసి అప్పుడు దాన్ని పట్టుకెళ్ళి ఒక మంట పెట్టి, శాండ్ లాగా ఉంటుంది అన్నమాట, శాండ్ ఇసుక. ఆ ఇసుకలో ఈ యొక్క వడ్లు ధాన్యం పట్టికలు అందరూ వేస్తారు. ఎట్లా తిప్పుతుంటాడు అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఇసుకలోకి వెళ్ళాయో ఆ ఇసుక వేడిగా ఉండేసరికి ఇవన్నీ కూడా పగులుతాయి అన్నమాట. పగిలి ఇంకా చూడాలి టప 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 అని సౌండ్స్ వస్తుంటుంటాయి. ఈరోజు అలాగే శోధన ఎక్కువయ్యేసరికి, శ్రమ ఎక్కువయ్యేసరికి తట్టుకోలేక చాలామంది పేలుతూ ఉన్నారు, సౌండ్ చేస్తూ ఉన్నారు, మరి బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ శోధన అని చెప్పేసి. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎవరు చెప్పరే, దేవా నాకు ఎందుకు ఇంతగా ఆశీర్వదించావు, దేవా నన్ను ఎందుకు ఇంతగా ఆరోగ్యవంతునిగా చేసావు, ఎందుకు నన్ను ఇంత బలంగా ఇచ్చావు, హల్లెలూయా, ఎందుకు నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చావు, ఎందుకు నాకు ఇంత సంపద ఇచ్చావు, ఎందుకు నాకు ఈ లోటు లేకుండా చేసావు, దేవా ఈ నెలలో ఒక్క పూట కూడా పస్తులేను నేను, ఈ నెలలో ఎక్కడ లోటు లేదే, ఇదిగో నా పిల్లల ఫీజులు కట్టుకునే సామర్థ్యం ఇచ్చావే, నాకు ఎందుకు ఇచ్చేవి అన్నీ అని ఎప్పుడు ప్రశ్నించుకోరు. ఇచ్చిన దాన్ని బట్టి ప్రశ్నించుకోరు ఎవరు కూడాను. నువ్వు వెనక్కి తిరిగి చూడు. ఎందుకనంటే ఎందుకు చూడాలి వెనక్కి తిరిగి? యేసయ్య చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి స్తుతించడానికి చూడాలి వెనక్కి. అంతేగాని నా జీవితం ఎలాంటిదో, నా జీవితం నీ జీవితాన్ని చూసుకోవటం కాదు, నీ జీవితంలో యేసయ్య చేసిన అద్భుతాలను చూసుకోవడానికి వెనక్కి చూడు. హల్లెలూయా. హల్లెలూయా. వెనక్కి చూసావా? నిన్న ఏ వారం? ఆదివారం యేసయ్య నా జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేశాడు, ఆదివారం దేవుడు నాకు ఎటువంటి వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, ఆదివారం ఎటువంటి వాక్యం ద్వారా ప్రజలతో మాట్లాడాడు, ఆదివారం ఎటువంటి కృపను నా పట్ల విస్తరింపజేశాడు. హల్లెలూయా. ఆదివారం చేసిన మేలును బట్టి స్తుతించడానికి వెనక్కి చూడు నువ్వు. లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరంలో దేవుడు ఎటువంటి కృప చూపించాడు, ఎన్ని ఆశీర్వాదకరమైన కార్యాలు చేశాడు, వెనక్కి తిరిగి చూడు. ఎందుకంటే అయ్యో ఆ సంవత్సరం అది చేయలేకపోయినా, ఇది చేయలేకపోయినా కాదు, ఆ సంవత్సరంలో నా యేసయ్య ఏమి చేశాడు నా కొరకు. హల్లెలూయా. చాలా చెప్పగలుగుతాను నేను. 2025 సంవత్సరంలో ఆదివారపు ఆరాధన చేయడానికి కృప చూపించాడు దేవుడు. హల్లెలూయా. 2025 సంవత్సరంలో అన్ని బిల్స్ కరెక్ట్గా సమయాన్ని కట్టే సామర్థ్యాన్ని ఇచ్చాడు నా యేసయ్య. ఏ రెంట్ ఎప్పుడు కట్టాలో కరెక్ట్ సమయాన్ని కాదు, ముందే 10 రోజుల ముందే కట్టేవాడు నేను అన్నీ కూడా. 2025 సంవత్సరం అంతా కూడా ఇప్పటికీ నేను ప్రతి బిల్లు 10 రోజుల ముందు కట్టేటువంటి సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వాటన్నిటిని బట్టి దేవునికి మహిమ. నేను కట్టేశానని చెప్పను కానీ కట్టే సామర్థ్యాన్ని నా యేసయ్య ఇచ్చాడు. ఆమేన్. మహిమపరచగలుగుతున్నారా దేవుని ఈ విధంగా మీరు? దేవుని ఘనపరచగలుగుతున్నారా ఈ విధంగా మీరు? ఏ సమస్యలు గుండా వెళ్తున్నా సరే నా యేసయ్య ఆ సమస్యను జయించే కృప చూపించాడు. ఆమేన్. ఎందుకంటే నాకున్న శక్తి వల్ల అవ్వదు, నాకున్న బలం వల్ల అవ్వదు, కానీ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసిన దాన్ని బట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలి. ఆమేన్. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీ పరిస్థితి బాగోలేదు, ఖచ్చితంగా బాగోలేదు, నాకు తెలుసు, లేకపోతే దేవునికి ఖచ్చితంగా తెలుసు. మరి ఏం చేయాలి? ప్రభు చూడలేదు అనుకుంటున్నావా? ప్రభు వింటలేదు అనుకుంటున్నావా?
ప్రభు నామాన్ని బట్టి చూపిన ప్రేమ మర్చిడకు అన్యేసిన దేవుడు కాదు. నువ్వు ప్రభు నామాన్ని బట్టి ఏదైతే చేసావో, ఏ విత్తనం అయితే విట్టావో, ఏ సమయాన్ని అయితే గడిపావో, ఏ ఉపవాసం అయితే చేసావు, ఏది చేసినా కానీ దాని ఫలితాన్ని వెంటనే అనిపించకపోవచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు. దావీదు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, నీళ్ళు తాకుండా ఎంత డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఏకాంతంగా దేవుని సందులో గడిపినప్పటికీ ఫలితం శూన్యం అనుకుంటున్నాం మనం. ఫలితం శూన్యం కాదు, ఆ చేసిన ప్రార్థనకు ఫలితంగా సొలొమోను ఇచ్చాడు యేసయ్య. హల్లెలూయా. సొలొమోను ఇచ్చాడు దేవుడు. ప్రార్థన ఫలితం లేదని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారా? నువ్వు అనుకున్న ఫలితం రాలేదు. అసలు దావీదు గారు ప్రార్థన చేసింది ఎవరి కొరకు అంటే సొలొమోను కొరకు ప్రార్థన చేయలేదు. దావీదు ప్రార్థన చేసింది ఎవరంటే చనిపోతున్న బిడ్డ, ఆ బిడ్డ బ్రతకాలని, పాపంలో అక్రమ సంతానం అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు దాన్ని ఆలకించలేదు. దావీదు అనుకున్నట్టుగా దేవుడు చేయలేదు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, మీలో చాలామంది ఇలాగే అక్రమంగా వచ్చిన దాన్ని అభివృద్ధి పరచమని చెప్పి చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటుంటారు. చేసే వ్యాపారం అక్రమంగా చేస్తుండొచ్చు, అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఇలాగ చాలా కొన్ని క్రమమైనటువంటి కాదు. కొంతమంది గర్భఫలం లేదు అనుకుంటుంటారు. భార్యో భర్తో లేకపోతే ఏదన్నా మరి ఏదో వేరే పాపం లేదు ఉండొచ్చు, దాన్ని సరి చేసుకోరు, దాన్ని ఫోకస్ చేయరు, దాన్ని విడిచిపెట్టరు. కానీ ఇక్కడ అది జరగాలంటే అది జరగదు. ఇలా నువ్వు సరి చేసుకోకుండా, తీసివేసుకోకుండా, కట్ చేసుకోకుండా ఎలా నూతన కార్యాలు చూడగలుగుతాం? కాబట్టి ఇక్కడ దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రభు సన్నిధిలో ఫలితానికి బిడ్డ చనిపోయాడు. అంటే దావీదు చేసిన ప్రార్థన వృధా అయిందా అన్నట్టుగా అనిపించింది మనకి. కానీ దేవుడు అద్భుతం చేశాడనమాట. ఏ స్త్రీ అయితే బిడ్డ అయితే చనిపోయాడో అదే స్త్రీకి మళ్ళా సొలొమోన్ భూమి మీద జ్ఞానవంతుడు గొప్పవాడిని ఇచ్చాడు దేవుడు. సో ఈ రోజున మీరు గమనించవలసింది ఏంటంటే నా ప్రియులారా, అధైర్యపడవద్దు. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ జీసస్. ధైర్యంగా ఉండండి. ఈ లోకం చెప్తే ధైర్యమే సాహసం. ఏంటంటే ధైర్యమే సాహసం, ధైర్యంగా ఉండండి అని చెప్పి మనకి చెప్తూ ఉంటుంటారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి, ఒక చక్కటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. నువ్వే పరిస్థితి గుండా వెళ్తున్నావో అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నిన్ను నడిపించే దేవునికి సమస్తము తెలుసు. నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా దాని యొక్క సొల్యూషన్ వేసే దగ్గర ఉన్నదే. ప్రతి కుటుంబం ఏ తండ్రి బట్టి కుటుంబాన్ని పిలువబడుతున్న ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ఆమేన్. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి స్ట్రాంగ్ మైండ్ ఉండాలంటండి. ఫిజికల్గానే కాదు, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, శక్తి కలిగి. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, ఆమేన్. శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఎంత బాగున్నా చూసారే ఇక్కడ మాటలు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చెప్పిన మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి, ఆమేన్. ప్రేమయందు వేరు పారాలి, స్థిరపడాలి. వేరు పారుకుంటూ పోమని చెప్పట్లేదు, వేరు పారావు. ఎస్, నువ్వు స్థిరపడాలి. ఆమేన్. నువ్వు స్థిరపడినట్లయితే అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. నువ్వు స్థిరపడినట్లయితే అద్భుతాలను చూడగలుగుతావు. నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలను చూడగలుగుతావు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆమేన్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. కాబట్టి ఈరోజున దేవుని సందులో ఉండటం కష్టమైపోతుందా? ప్రార్థించడం కష్టమైపోతుందా? 3 సార్లు లైవ్లో ఉండాలా? ముమ్మారు దేవుని స్తుతించాలా? ఇంక మాకు పనులు ఉండవా అని చాలామంది అనుకుంటూ ఉంటుండొచ్చు. కానీ ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు ప్రేమ ఎంతో గొప్పది. నీ పరిస్థితి ఏదైనా పరిష్కారం ప్రభు దగ్గర ఉన్నది. కాబట్టి ఇక్కడ
దావీదు చేసినటువంటి ఉపవాస ప్రార్థనకు ఫలితం బిడ్డ చనిపోవటం కాదు. దావీదు చేసిన ఉపవాస ప్రార్థనకు ఫలితం సొలొమోను ఆమేన్. వెంటనే రాలేదు ఫలితం, లేటుగా వచ్చింది. కానీ చాలా ఉన్నతమైన బహుమానం దేవుడిచ్చాడు. కాబట్టి నువ్వు తప్పు చేసావు, తప్పిదని దేవుని దగ్గర ఒప్పుకున్నావు, ప్రార్థన చేసావు, అయినా ఫలితం లేనట్టు అనిపిస్తుందేమో. నో, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. విన నేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింప నేరకుండినట్లు ఆయన హస్తములు కురచ కాలేదు. మరెందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు జరగట్లేదు అని నువ్వు అనుకున్నామో. నువ్వు అనుకున్నట్టుగా అది జరగకపోవచ్చు. దేవుడు ఆల్రెడీ దాని కొరకు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. తగిన సమయంలో 1 పేతురు 5:6 ప్రకారం ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండెడి. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండెడి. వింటున్నారా? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండెడి. దీన మనస్సు కలిగి ఉండాలంటాడు. సో ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుల, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. దీన మనస్సు గలవారు, వినయ మనస్సుకుల ధన్యులు వారు ఘనతను స్వతంత్రించుకుంటారంట. వినయ మనస్సుకుల ధన్యులు వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఘనతకు ముందు వినయం ఉంటుంది. అహంకారం వెంబడి అవమానం వస్తుంది అంటండి. జాగ్రత్త ప్రియులరా. మనం అనుకుంటాం నేను చాలా వినయంగా ఉన్నాను అని. అన్ని బాగున్నప్పుడు అందరూ వినయంగానే ఉంటారు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు, హల్లెలూయా, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు కూడా సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, దేవుని మహింపరచాలి, దేవుడిని దృష్టిలో పెట్టుకోవాలి. మన యొక్క గురి గమ్యం మనం చేసినటువంటిది ప్రభుకు మహిమార్థంగా ఉండాలంతే. ఎటువంటి సిచ్యువేషన్ కూడా నువ్వు వెళ్తున్నా సరే. హల్లెలూయా. సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు. హల్లెలూయా. జ్ఞానకు మించిన యేసుక్రీస్తు ప్రేమను మీరు తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. జ్ఞానమునకు మించినటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏంటంటే తగిన శక్తి గలవారు కావాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పౌలు గారు వలె మనం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. పౌలు గారు వలె మనం కూడా దేనికోసం ప్రార్థన చేయాలంట? నా కోసం నేనని కాదు. మనం ఎలాగంట, మనమందరం పరలోకమందును భూమి యందును, ఎంత అద్భుతంగా చూడండి, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలబడుచున్నదో, ఆమేన్, ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలబడుచున్నదో, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలబడుచుందో అని అడుగుతున్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలబడుతుంది? పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువారే మన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారే మన సహోదరుడు, యేసుక్రీస్తు ప్రభువారే మన అన్న, యేసుక్రీస్తు ప్రభువారే మన మార్గం, యేసుక్రీస్తు ప్రభువారే మన సత్యం, యేసుక్రీస్తు ప్రభువారే మన జీవం, యేసుక్రీస్తు ప్రభువారే మన విమోచకుడు, యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క సహాయకుడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, క్షణకాలం ఉండే ఈ జీవితం కోసం నువ్వు ఎక్కువగా ఆలోచన చేయొద్దు. ఈ జీవితానికి ఏది కావాలో, ఎలా కావాలో సమస్తం ప్రణాళికను సిద్ధం చేశాడు ప్రభువారు. నువ్వు ఎప్పుడైతే ప్రభు ప్రణాళికలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రభు పని చేస్తావో, చూడండి, కొన్ని కంపెనీస్లో పని చేస్తుంటే వాళ్ళకి ఏం చేస్తారు? హెల్త్ కార్డు ఫ్రీగా ఇస్తారు. చూసారా? ఆ కంపెనీలో పనిచేస్తున్నందుకు వాళ్ళకి ఒక బోనస్ ఇస్తూ ఉంటుంటారు. ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారికి ఒక యూనిఫామ్ ఇస్తూ ఉంటుంటారు, ఒక డ్రెస్ ఇస్తూ ఉంటుంటారు. ఇట్లాగే ఇవన్నీ ఎందుకంటే అందులో పని చేస్తున్నారు కాబట్టి. అలాగే నువ్వు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ముందుకెళ్ళిపోతున్నట్లయితే దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు అంటే దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ, దేవుని మహింపరుస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. కాబట్టి క్రీస్తుని గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంగా ఉంటుంది. వెర్రితనంగా ఉన్న వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, వీళ్ళు ఎవరో ఏదో అన్నారంటే అది అనవసరం. నచ్చిందా? దేవునికి స్తోత్రం. నచ్చలేదా? నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. అందరికీ నచ్చేస్తుందా? అందరూ యాక్సెప్ట్ చేస్తారా? నో. క్రీస్తుని గూర్చిన వార్త నశించుతున్న వారికి వేరితనంగా ఉన్నదంటే ఏంటిది? ఎందుకు వెళ్తున్నారు? చర్చిలకు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎందుకు కూర్చున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? ఏముంటుంది? మీరు ఇంకా నష్టపోతున్నారు తప్ప లాభం లేదు అని చెప్పి ఇలాగ మోటివేట్ చేస్తుంటున్నారు ఇప్పుడు చాలామంది జనాలు.
అది సువార్త ఎలాగవుతుంది? మిమ్మల్ని దోచుకుంటున్నారు, మీ జీవితం ఇలాగ అలాగని చెప్పేసేసరికి అందరూ ఎస్ నిజమని చెప్పి దేవుని సంధికి వెళ్ళటం మానేస్తూ ఉన్నారు. దేవుని సంధిలో వారికి ఇచ్చిన తలాంతును ఉపయోగించడం మానేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ గురి గమ్యం యేసయ్య ఉండాలి. నువ్వు చేస్తున్న పని యేసయ్యకి మహిమార్థంగా ఉన్నదో లేదో మనం చెక్ చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పట్ల నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ పట్ల ఒక బహు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. యేసయ్య నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా అలలే పారాలి, స్థిరపడాలి. జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకునేందుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. తగిన శక్తి గలవారని ప్రార్థన చేస్తున్నాను. తగిన శక్తి గలవారని ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, మనం ఒక పని చేయాలంటే ఆ పని చేసే సామర్థ్యం ఉన్నప్పుడు, ఇప్పుడు మన పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేస్తాం, చాలా పెద్ద స్కూలు, సామర్థ్యం లేదు, అప్పుడు ఏం చేస్తాం? మనం కొనసాగించలేం. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఒక గోపురాన్ని కట్టేటువంటి వాడు అది కొనసాగించగలదమా లేదా అని చెప్పి కూర్చుని తగలబడి ఆలోచించుకోవాలి కదా అంటుంటాడు. బైబిల్లో స్పష్టంగా ఇలా రాయబడి ఉంది. నాకు అది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. కూర్చుని భలే ఉంటుంది అన్నమాట. తగలబడి ఆలోచించుకోవాలి కదా, అసలు నువ్వు ఆలోచించుకోవాలి కదా దాన్ని చేయగలుగుతావా లేదా అని చెప్పి. ఈరోజు నీది ఆలోచన ఉండదు. ఈఎంఐ ఎంత 10,000 కడితే కారు ఇచ్చేస్తున్నారు అని తెచ్చేసుకుంటారు, బాగానే ఉంటుంది. మరి తర్వాత ఈఎంఐ ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? కారు వచ్చిందంటే ఇటు ఈఎంఐ కట్టాలా, అటు పెట్రోల్ ఖర్చు పెట్టాలా, ఇటు ఈ లోపల దానికి ఏదన్నా రిపేర్ వస్తే చేయించాలా. అంటే అది నెలకి ఈఎంఐ 10,000 కట్టాలి అనే ఉద్దేశంతో నీకు ఉండొచ్చు, కానీ అది 10,000తో అయిపోదు అనమాట. దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, దానికి ఏదన్నా ప్యాచ్ పెడితే ఎంత అవుతుంది, పంక్చరించాలంటే ఎంత అవుతుంది, ఏదైనా పార్ట్ పోతే ఎంత అవుతుంది, ఇవన్నీ చేయించుకుంటేనే ఎట్టి పరిస్థితుల్లో ఈఎంఐ ఆకూడదు. ఇంత సామర్థ్యం మన దగ్గర ఉన్నదా? లేదు. నీ దగ్గర ఉన్న డబ్బులకి ఏదో కారు వస్తుంది అనుకో, కొనేసుకో, ఇంకే ఈఎంఐ గొడవలు లేకుండా సెకండ్ హ్యాండ్ వస్తుంది కొనుక్కో. ఇలాగ మనం కూర్చుని ఆలోచన చేసి ముందుకెళ్ళామనుకోండి, సమస్యలు ఉండవు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ఈ రోజుకు మాత్రం ఆలోచించుకుంటారు. ఈరోజు గడిస్తే చాలే, రేపు ఎలాగుంటుందో దేవుడే ఎరుక అనుకుంటుంటారు. అందుకని అనేక మంది సమస్యల్లో, ఇబ్బందుల్లో లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనం, హల్లెలూయా. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరినీడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా. ఎంత బాగా చూసే మాట, రాసి పెట్టుకోండి. ఇది లూకా సువార్త 14:28లో, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరినీడల దానిని కొనసాగించుటకు కావలసిన ఏంటంటే కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూసుకొనడా. బా, చదివారా మీరు ఎప్పుడన్నా ఈ మాట? పెద్దగా పట్టించుకోమాను. నన్ను ఈ మాట చదివినప్పుడు చాలా అసలు తగులడేడు అంటుంటారు మనం, ఈ లోకంలో మాట్లాంటారన్నమాట. చూడు తగులడు అంటుంటారు మనం, కానీ ఇక్కడ చూడండి ఎలాగుందో. కూర్చుని తగలబడి ఆలోచించుకోవాలి కదా, లెక్క చూసుకోవాలి కదా. కాబట్టి నువ్వు ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నావు, ఒక హౌస్ పెట్టుకుంటున్నావు, ఒక కారు పెట్టుకున్నావు, ఏదో ఒక సిచ్యువేషన్ నీ జీవితంలో పెట్టుకున్నావు, మరి అది కొనసాగించాలంటే ఆలోచన చేస్తూ ఉన్నావా, లెక్క చూసుకుంటూ ఉన్నావా? చాలామంది మీటింగ్స్ కూడా పెడతారు, పెద్ద మీటింగ్ పెట్టేస్తారు. ఎలాగంటే వచ్చిన వాళ్ళు కానుకలు ఇస్తారు, కానుకలు పెట్టించేది. వచ్చిన కానుకలు సరిపో, అప్పుడు ఏం చేయాలి? అప్పు చేయవలసి వస్తుంది. తర్వాత అప్పులలో వచ్చి నిన్ను అడుగుతారు, పాస్టర్ కదా ఇచ్చుకుని ఇవ్వట్లేదు. చూసారా, దానివల్ల దేవునికి మహిమ వెళ్ళబోయి ఏమవుతుందో తెలుసా? ఇంకా అవమానం వస్తూ ఉంటుంటుంది, ప్రతిరోజు నిందలు అనుభవిస్తూ ఉంటుంటావు. ఇది దేవుని ఉద్దేశమా? ఇదా దేవుని చిత్తం? ఇదే చెప్తున్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ ఉన్నది చూడాలి ప్రియులారా. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టించగోరినెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని
కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా. మొదట లెక్క చూసుకోవాలి, చివరిలో లెక్కలు చూడటం కాదు, మొదటే లెక్క చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చివరిలో లెక్కలు చూసుకోవటం కాదు, మొదట లెక్కలు చూసుకోవాలంట. మొదటే లెక్క సరిపోవాలి నీకు. లెక్క సరిపోయాక పని చేయాలి, కానీ పని చేశాక లెక్కలు చూసుకోవటం కాదు. కాబట్టి ఈ యొక్క బైబిల్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయినప్పుడు ఎప్పుడు అప్పు చేసే అవసరం రాదు. ఎప్పుడు మరి ఒకరి దగ్గర మన మాట పడవలసినటువంటి అవసరం రాదు. లెక్క చూసుకోలేదు కాబట్టి, ముందు లెక్క చూసుకోలేదు, అంత అవుతుంది అనుకోలేదండి. ఏదో చిన్నగా ప్రారంభించాను, ఇంత అవుతుంది అనుకోలేదు, కానీ చాలా పెద్ద అయిపోయింది. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఎందుకు అవుతుంది? లెక్క చూసుకోలేదు. చాలామంది జీవితాల్లో ఈ యొక్క మాటలు చాలా ప్రభావవంతంగా వెళ్తూ ఉన్నాయి నాకు తెలిసి. ఎందుకనంటే అవును నిజమే, మనం ఇలా చేస్తుంటే ఈరోజు నీ పరిస్థితులు ఇరుక్కునే వాళ్ళు కాదే, ఈ అప్పులు ఇరుక్కునేటువంటి వాళ్ళు కాదే, ఈ సమస్యలు ఇరుక్కునేటువంటి వాళ్ళు కాదే. చక్కగా ఒక 5-6 లక్షలు ఇల్లు కట్టుకునే సామర్థ్యం నీకు ఉంది. దేవుడు ఆ సామర్థ్యం నీకు ఇచ్చాడు. కానీ ఏం చేసావు? నీ శక్తికి మించి, నీ సామర్థ్యానికి మించి పోనీ విశ్వాసం ఉందా? లేదు. మరి ఏం చేసావు? అప్పు తీసుకుని వచ్చేసావు. 5 లక్షలతో అయిపోయేటువంటి ఇల్లుకి 20 లక్షలు పెట్టావు పెట్టుబడి. మంచిగా కట్టేసావు ఇల్లు, కట్టినంత ఏవో హ్యాపీగానే ఉంది. ఇచ్చిన వాళ్ళు కూడా మాట్లాడరు 2-3 నెలల వరకు. తర్వాత అడుగుతారు వాళ్ళు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నీ దగ్గర ఉన్న 5 లక్షలు అయితే దగ్గర దగ్గర ఒక 20 లక్షలు అప్పు చేసావు. ఇంకెక్కడొస్తుంది నీకు అసలేని? ఇంటి పని అని చెప్పి దీంతోటే ఉండిపోయావు. సంపాదన లేదు, ఏమీ లేదు. ఇంకా అక్కడి నుంచి జీవితం అంతా గందరగోళం అయిపోతుంది. తింటాకు ఉండదు, ఉంటాకు ఉండదు, పిల్లల చదువులకు ఫీజులు కట్టలేము, ఏమి చేయలేము. ఇల్లు కట్టామన్నటువంటి పేరు మాత్రమే. ఈ ఇల్లు ప్రారంభించాక మాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఇల్లుదా ప్రాబ్లం? ఇల్లుదా ప్రాబ్లం? నీది ప్రాబ్లం. ఇల్లుది కాదు ప్రాబ్లం, కారుది కాదు ప్రాబ్లం, పొలాంది కాదు ప్రాబ్లం, నీది. ఇదే ఈ యొక్క లోకాసు వార్తలో ఉన్నటువంటి ఈ యొక్క వచనాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి నీ జీవితంలో ఆ సమస్య ఏలుబడి చేస్తూ వచ్చినది. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఈ యొక్క మాటను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ప్రభు పేరట నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏదన్నా కార్యం చేసే ముందు ఏం చేయాలంట? లోకాసు వార్త 14:28 ప్రకారం, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని చెప్పి కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా. కూర్చుండి తగలబడి మొదట లెక్క చూసుకొనడా. ఆమేన్. ఈ లెక్కలు చూసుకుంటే మరి బ్రదర్ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పంచుతారు అనుకున్నాడు దేవుడు? అంటే ఆయన ఆత్మలోకంలో లెక్క చూసుకున్నాడు. హల్లెలూయా. ఆత్మలోకంలో లెక్క చూసుకునే ఆ లెక్కలు సరిపోయాయి కాబట్టి పంచిపెట్టండి రా బాబు అన్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ విశ్వాస లోకంలో నువ్వు సరిపోయిందా? నీ విశ్వాసపు లెక్క నీకు సరిపోయిందా? నీ యొక్క విశ్వాసపు లెక్క సరిపోయిందా? నువ్వు ముందు చూసుకో. విశ్వాసంలో ముందు లోకంలోకి ముందుకెళ్ళాలి, విశ్వాసంలో నువ్వు ముందుకెళ్ళాలి, విశ్వాసంలో నువ్వు చూడగలగాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య చూశాడు, ఆత్మలోకంలో చూశాడు, విశ్వాస లోకంలో చూశాడు. లెక్క సరిపోయింది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 ఏంటి? ఎంతమంది అన్నా సరిపోతారు ఇది అని చెప్పి ఆయన లెక్క ఆయనకు ఉంది కాబట్టి అది సరిపోయింది కాబట్టి ముందుకెళ్ళమన్నాడు. హల్లెలూయా. ఆయన లెక్క ప్రకారం అది సరిపోవటం కాదు, మిగిలిపోతూ ఉంది. ఆమేన్. మిగిలిందా లేదా 12 గంపలు? కాబట్టి అది ఆయన లెక్క. ఆ లెక్క వేసాడు కాబట్టి 12 గంపలు మిగులుతుంది కాబట్టి పంచండి సమృద్ధిగానని చెప్పాడు ఆయన. ఆమేన్. లెక్క చూసుకున్నాడు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. అలాగా లెక్క చూసుకున్నాడు కాబట్టి చెప్పగలిగాడు. శిష్యులు కూడా లెక్కేశారు. ఎప్పుడు లెక్కేశారు? శిష్యులు కూడా లెక్కేశారు. ఎలాగా? నేచురల్ మైండ్తో లెక్కేశారు, మామూలు మైండ్తో లెక్కేశారు. కానీ యేసు ప్రభువు ఆత్మలోకంలో లెక్కలేసుకున్నాడు. హల్లెలూయా. విశ్వాస లోకంలో లెక్కలేసుకున్నాడు. కాబట్టి ఆ విశ్వాసం లెక్క సరిపోయింది కాబట్టి పంచిపెట్టండి జనాలకు అన్నాడు. పంచిపెట్టక కూడా మిగిలాయి. వీళ్ళు ఏం చేస్తారంటే భౌతికమైన లెక్కలేశారు. అమ్మో ఇంత ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అని చెప్పి భౌతికమైన లెక్కలేశారు, భౌతికంగా ఆలోచించారు, కార్యం చూడలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మలోకంలో లెక్క చూసుకున్నాడు. హల్లెలూయా. ఆత్మానుసారమైనటువంటి వారు చాలామంది ఉంటారు. ఆత్మలోకం భౌతిక లోకం కంటే చాలామంది ఉంటుంది. యెషయా 9:6 ఎలా అయినా మనకు శిశువు పుట్టేను అంటున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు ఆయన? ఆత్మలోకంలో చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు ఆయన? విశ్వాసంలో చూసి చెప్తున్నాడు. ఎంతవరకు చూసాడంట? 700 సంవత్సరాల ముందు జరగబోయేటువంటిది 7 సంవత్సరాల కంటే తర్వాత జరగబోయేటువంటిది 700 సంవత్సరాల కంటే ముందే చెప్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? 700 సంవత్సరాలకి 700 సంవత్సరాలకి అంటే జరగబోయేదని చూసేసాడు అనమాట.
700 సంవత్సరాల తర్వాత జరగబోయేదని 700 సంవత్సరాల కంటే ముందే చూశాడు. ఆమేన్. ముందు లెక్క చూసుకున్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఆయన ఏం చేశాడు? చెప్పాడనమాట. లెక్క సరిపోయింది ఆయనది. శిశువు పుట్టేశాడు అని ఎక్కడి నుంచి మాట్లాడాడు? ఆత్మలోకం నుంచి మాట్లాడాడు. బైబిల్ ఎలాగా రాయబడిందంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చోట. కాబట్టి ఇక్కడ యెషయా భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నిండిపడి కాబట్టి, పరిశుద్ధాత్మ లోకంలో ఉన్నాడు కాబట్టి, ఆత్మ లోకం నుంచి మాట్లాడాడు కాబట్టి పుట్టేశాడు అన్నాడు. ఎక్కడ? 700 సంవత్సరాల ముందు, 700 సంవత్సరాలకు తర్వాత జరగబోయే విషయాన్ని 700 సంవత్సరాల ముందే చెప్పేశాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో కూడా లెక్క, ఆత్మానుసారమైన లెక్క, ఆత్మలోకంలో లెక్క ఉంటే అద్భుతాలను చూడగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.